ఈ సంవత్సరం కూడా స్థానిక శాసనసభ్యులు బిఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా అయ్యప్పలకి మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా బిఎల్ఆర్ గారి పర్యవేక్షణలో గుడిపాటి నవీన్ గారు, బండారు కుశలయ్య గారు మరియు ఇతర ఇంకొంతమంది దాతల్ని సమీకరించి వారు బిఎల్ఆర్ గారు ఈ సంవత్సరం కూడా పెడతారా లేదా అనే మంది చాలా మంది స్వాములు కూడా సంచరిస్తున్న సమయంలో వారి అమ్మగారి సంవత్సరికం గత 16వ తారీఖు ముగిసిన తర్వాత దీని కార్యరూపం చేసి ఏదైతే స్వాములు ఇబ్బంది పడుతున్నారో అటువంటి ఇబ్బంది జరగకూడదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం అయ్యప్పలకి మనం ఏ విధంగా దేవుణ్ణి పూజిస్తా ఉన్నామో ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఆ విధంగా అందరికి సేవ చేయాలనే ఉద్దేశంతో అయ్యప్పలు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ఈ రోజు బిఎల్ఆర్ గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. వీరికి సహాయ సహకారాలు అందిస్తున్న అందరికి కూడా ఎవరైతే దాతలు ఉన్నారో దాతల సహాయంతో ఈ రోజు మనం అయ్యప్ప స్వామి గుడిలో ప్రారంభించుకోవడం జరిగింది. దాతలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరం కూడా ఎల్లవేళ్ళ ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఇలా సహపంక్తి భోజనాల మాదిరిగా ఒకరికొకరు తోడుగా ఉంటూ దాతలు కూడా ముందుకొచ్చి అన్ని విధాలుగా మనం ఒక కుటుంబం మాదిరిగా ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటూ సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మొన్న 16వ తారీఖు ప్రకటించిన విధంగా అయ్యప్ప స్వామి అన్నదానం 20వ తారీఖు అంటే ఈ రోజు నుంచి ప్రారంభం అవడానికి అందరూ ముఖ్యంగా పట్టణ పెద్దలు, పట్టణ నాయకులు, అన్ని పార్టీలు సమాంతరం చేసుకుంటూ అందరితోనూ సమన్వయం చేసుకుంటూ అయ్యప్ప స్వాములు అనేది ఒక పార్టీకో ఒక కులానికో ఒక మతానికి వచ్చింది కాదు. అన్ని కులాలు అన్ని మతాల సమ్మేళనమే అయ్యప్ప స్వామి కానీ, ఆంజనేయ స్వామి కానీ, మన శివస్వాములు కానీ, ఎవరైనా సరే అమ్మవారు స్వాములు కానీ అందరం సహబంతితోని కలిసిమెలిసి భోంచేసి మన యొక్క మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అటు పాడి పంటలతోని ఇట్లు వ్యాపారస్తులకు కానీ అందరికీ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అయ్యప్ప స్వామి ఒక దీవెనలతోని మనందరం మంచిగా ఉండాలని కోరుకుంటూ అలాగే దీనికి ముఖ్యంగా గుడిపాటి నవీన్ బ్రదర్స్, బండారు కుశలయ్య గారు, కూరగాయల మార్కెట్ వాళ్ళు ఇంకా మిగతా అందరూ దాతలతోనే దీన్ని ప్రారంభించాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూర్చొని పెట్టి మాట్లాడగానే ఎమ్మటే స్పందించి మేము రెడీ, దీనికి ఇబ్బంది లేదన్నా, పూర్తి సహాయ సహకారాలతో మీరు ముందుంటే మేము ఏ కార్యక్రమం చేస్తామని వాళ్ళు ముందు రావటం చాలా సంతోషంగా ఉంది. అలాగే అయ్యప్ప స్వాములు కూడా మనకి ఇదివరకు బిఎల్ఆర్ బ్రదర్స్ ఎట్లా జరిగిందో కార్యక్రమంలో అందరూ పాల్గొని సేవ చేసే కార్యక్రమంలో కానీ తినే విధానంలో కానీ మనం వచ్చిపోయే గుడికి వచ్చిపోయే విధానంలో కూడా మంచిగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎట్టి పరిస్థితులలో సమన్వయం పాటించి ఉదయం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఇది ఉంటుంది. ఈ 12 గంటల 2 గంటలు అందరూ వచ్చేసేసి శుభ్రంగా స్వామివారి ప్రసాద వితరణని పాల్గొని దీన్ని అయ్యప్ప స్వామి భక్తులందరికీ బిఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో అన్నగారు చెప్పిన విధంగా ఈ రోజు నుంచి మండల పూజ దాకా ప్రతిరోజు మధ్యాహ్నం 12 to 2:30 దాకా స్వాములకు అన్ని రకాల స్వాములకు లంచ్ ఉంటది. దయచేసి అందరూ వచ్చి ఇక్కడ అల్పారం తినేసి మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ.